బాప్తిస్తమిచ్చు యోహాను అడవిలో కేకలు చేయడం వినలేదు. కానీ ఆనాడు 1970 ఆ ప్రాంతాల్లో అప్పుడు మైకులు ఉండేది కాదు. సంఘాలు, పేద సంఘాలు మైకు కొనకడానికి కూడా డబ్బులు లేవు. అప్పుడు రోడ్ల మీద అరవిందం గారు, తర్వాత పెద్ద పెద్ద అంకులోళ్ళు గట్టిగా కేకలేసేవాళ్ళు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా దగ్గరండి వాళ్ళు చెప్తున్నప్పుడు ఈ నరాలు ఇంత లావు ఉబ్బిపోయేటి గట్టి కేకలేసి పిచ్చోళ్ళు కేకలేసినట్టు వేసేవాళ్ళు ఆ దినాల్లో. ఆ విధంగా సువార్త ప్రకటించేవారు. అప్పుడు మైకులు కూడా లేవు. మేము చిన్నతనంలో నిక్కర్లు వేసుకొని సువార్త ఎంబడొచ్చేవాళ్ళం, చూసేవాళ్ళం దగ్గరుండి. కిలోమీటర్లు 5 కిలోమీటర్లు అరవిందం గారు ఆ యొక్క హార్మోనియం మెడలు తగిలించుకొని, బరువైన ఆ యొక్క హార్మోనియం తగిలించుకొని పాటలు పాడుకుంటూ ఆయన కూడా 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వచ్చేవాళ్ళం సంఘానికి, సువార్త చెప్పుకుంటూ. అప్పుడు సంఘంతో పాటు ఆ సువార్తతో పాటు కొత్త వ్యక్తులు వచ్చేవారు. వచ్చినప్పుడు మరి సాయంకాలం 7 గంటలకు మీటింగ్ వారి కూడా. ఆ విధంగా దినదినాభివృద్ధి సంఘం అభివృద్ధి చెందుతూ నిజంగా ఈ దినాల్లో మరి నేను అనడం కాదు, చాలామంది అన్నారు ఆ యెరూషలేం సంఘాన్ని, కర్నూలు యెరూషలేం సంఘాన్ని సెకండ్ ఎబ్రహాం అని పిలిచేవారుగా ఉన్నారు. సెకండ్ ఎబ్రోన్ అని. ఎందుకంటే 2000 మంది జనాభా, బ్రాంచెస్ ఎన్ని పెట్టినప్పటికీ సంఘంలో జనాలు పెరుగుతూ వస్తున్నారు. సంఘము వదిలిందంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది. అందుకొరికే సహోదరులు ఈ విధంగా దేవుని బ్యాడ్జీలు తగిలించుకొని ట్రాఫిక్ కట్టెలు పట్టుకొని నిలబడేవారు. అంటే జామ్ అయిపోయేది. అందుకొరికే పోలీసు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అంతగా సంఘం అభివృద్ధి పడింది. కారణం ఏంటంటే కేవలం సువార్త చేయబట్టే కొత్త వ్యక్తులు రావడము, రక్షణ పొందడం ఈ విధంగా జరుగుతూ వచ్చింది.